రోజులు పెట్టారు ఈ బ్యాచ్, లేకపోతే ఇంటింటి తిరిగి పట్టేవాళ్ళు మేము. సార్ మా పెద్ద సార్ పిలిపించారు, కాపేటర్ పిలిపించి పడతాం సార్, కాలేజీలు ఎక్కడ ఉంటే కొద్దిగా చూసి పట్టే బాబుజీ మాది. జై పాతాళ భైరి. ఎప్పుడు వస్తావు? ఇంకా 4-5 రోజులు సార్ వచ్చేస్తాం సార్. 4-5 రోజులు వస్తావా? వచ్చేస్తాం సార్. మొత్తం కొద్ది బట్టాలి మొత్తం మీరు వద్దన వచ్చే బాబుజీ పెద్ద సార్ కోసం వస్తాం సార్. నేను మొత్తం తిరిగి చూసినవా? చూసాను సార్. ఇవాళ చూసిన అంత అర్థమైంది కదా, ఎన్ని కోతులు ఉన్నాయి ఏంది. అదే ఉండేది కదా సార్. సరే నీకు గిట్టుబాటు కాకపోతే 1000 రూపాయలకి అన్ని కోతులు సరిపోవు, 100 కోతులు లేవనుకుంటే అక్కడ 10 ఉన్నా 20 ఉన్నా 50 ఉన్నా డబ్బుల గురించి ఏం టెన్షన్ పడుతుంది. నీకు గిట్టుబాటు అయ్యేటట్టుగా ₹1,00,000 ఖర్చు మా దొరగారు మాట విన్నప్పుడు నాకు అర్థమైంది సార్. నువ్వు కోతులు పట్టడం సార్ ఇది మా కోతి కనపడద్దు సార్. కోతి కనపడదు కదా సార్. దాంట్లో 2-3 మిగులుతాయి సార్. కొన్ని మొండి పట్టు రావు సార్. ఇంకో మళ్ళీ వచ్చి పట్టమంటే పడతాది. ఒక 4-5 మిగిలిపోయినా మళ్ళీ వచ్చి పట్టమంటే పడతాను. అదే నీ ప్రయత్నం సార్. ఏ టైంలో ఫోన్ చేసినా ఇక్కడ ఉంటా, వాకిటి కాడ ఉంటా. నేను అట్లాంటి మనిషిని నేను. పరపతిని పోగొట్టుకున్నా సార్. ఎప్పుడు వస్తావు మరి? ఒక 6 రోజులు పడతా సార్. పట్టుకోపోండి. ఎక్కడ పడుతున్నారు ప్రజెంట్గా? పట్టాను సార్. ఖమ్మం ఇది తిరుగు అయిపోయింది. మరి మన స్టార్ట్ చేయము, రేపే రా. మళ్ళీ ఎప్పటికీ ఎందుకు లేట్? కాదు శివరాత్రి ఒక పట్టుకోపోతే ఇంట్లోకి పోయి జనాలను ఇబ్బంది పడుతున్నాయి కోతులు. అదే త్వరగారు ఇప్పుడు శివరాత్రి పట్టుకోపోతున్నాయి. ఓ శివరాత్రి పండుగ అయిపోగానే వచ్చేస్తాను. లేట్ చేయమాకు. లేదు సార్, మీరు వస్తాను సార్. సార్ ఇప్పుడు నేను సరే ఆచారం కాదు. దొరగారు వద్దన్నా మీరు రావద్దు, మీరు ఉండండి. బాలరాజుని నెల్లూరు నుంచి పిలిపించినాము. బాలరాజు మొత్తం డివిజన్ మొత్తం కూడా తిరిగి చూసినాడు. ఎక్కడ కూడా కోతులు ఇంకా ఆయనకి ఒక 25-30 కనపడ్డాయి అంటున్నాడు. ఎన్నున్నా ఆయన పట్టే బాధ్యత తీసుకొని మొత్తం చూసుకొని పోవడానికి వచ్చినాడు. ఆయన ఛార్జీలకు కూడా ₹1000 ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 5 రోజుల్లో శివరాత్రి పండగ అడ్డం వస్తుంది. వాళ్ళకి పండుగ వస్తే మరి పండగ అడ్డం వస్తుందట. పండగ అయిపోగానే వచ్చి మొత్తం పట్టే బాధ్యత తీసుకుంటున్నా అంటున్నాడు. బాలరాజు ప్రత్యేకంగా ఆయన కోతులు పట్టడానికి స్పెషలిస్టు నెల్లూరు నుంచి పిలిపించాము. దయచేసి డివిజన్ ప్రజలందరూ కూడా గమనించగలరు. దొరగారు మాట తప్పించే మార్గం లేదు సార్.